హలో. సో సండే స్పెషల్ చికెన్ చేస్తున్నా. చికెన్ అండ్ ద థింగ్ ఈస్ మై బేబీ బజ్జుకుంటుంది. సో ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా చికెన్ చేసుకుంటాను అని అనుకుంటున్నా. బై మిస్టేక్ వాళ్ళు వేసిందనుకో ఇక అంతే మా గతి, నా గతి ఎస్పెషల్లీ. సారీ గాయ్స్, అప్పుడప్పుడు ఇగ్నోర్ చేయండి, అప్పుడప్పుడు పాటలు పాడుతుంటా. సో భయపడకండి. ఇది ఇంకా వరస్ట్ ఉందిరా. ఆనియన్ కూడా వాడు చెత్త పెళ్ళి వస్తారు, ఇవి ఇవ్వట్లేదు. కచ్చరాలు తీసుకుని అయిపోతున్నా అసలు. ఆల్రెడీ టైం అయితే నాకు తెలిసి 12:30 అయితే అయిపోయింది. జస్ట్ ఒక పెద్ద ఆనియన్ వేస్తున్నా, బికాజ్ ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అన్నెసరీ స్వీట్ అయిపోతుంది చికెన్ మొత్తం. సో స్కిప్ చేస్తాను ఈరోజు అయితే. లెట్స్ సీ. పోసుకుందిరా నాయనా. ఆగిపోయింది బ్లడ్. గాయస్, వంట చేయడం అంటే నాకు ఇష్టం. ఎక్కడనో కాకి కావు కావాలంటుంది గైస్. ఫ్లాంటింగ్. ఇంకోటి ఏం చేస్తారు, చికెన్ మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో ఉంది. సో బయట అయితే పెట్టిన అది మెల్ట్ అవ్వనికే 1 గంట పట్టేస్తుంది. సో వండుకొని తినేవాళ్ళకి ఇంక 2 గంటలు. సో నాకు లేట్గా కుకింగ్ చేయడం, లేట్గా ఇట్స్ లైక్ ఇరిటేషన్ అవుతుంది అన్నమాట. బట్ బేబీ వచ్చాక మూసుకొని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకోవాల్సిందే. బికాస్ బేబీ ఈజ్ బాస్. ఇది కట్ చేస్తా. ఇది చెయ్యని బాగానే వచ్చింది. ఇంకేమి రా, మసాలాలు అయిపోయినాయి. ఫస్ట్ థింగ్, ఈ బ్లాగ్ ఒకవేళ చూస్తే నా పేరెంట్స్ చూస్తారు, మా డాడీ ఎస్పెషల్లీ మై స్ట్రిక్ట్ ఫాదర్. ఇట్స్ ఓకే అప్ప, అయిపోయింది. పెళ్ళి అయినాక స్ట్రిక్ట్ అనేది ఇంకా నేను పాటించలేదు. మా డాడీకి వీడియోస్ చేయడం, ఐ మీన్ స్ట్రిక్ట్ ఫాదర్స్ ఎట్లుండదు, తెలంగాణ స్ట్రిక్ట్ ఫాదర్స్. కానీ పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు కూడా వినేదాన్ని కాదనుకో,
నా ఇష్టం ఉన్నట్టు అంటారు. నా ఇష్టం రవే అంటాను నేను. మా పప్పని కాదు, ఈ ఈగలు ఒకటి నార్మల్ నా ఇష్టం అంట నేను. మై రూల్, మై లైఫ్, మై రూల్. ఊప్స్. మా ఆయన వచ్చిండు అనుకో ఇంకా వండలే అంటారు. నేను హెయిర్ లీవ్ చేసుకొని వండుతాను. నాకు తెలుసు నా హెయిర్ పడదు అందులో అని. బట్ మీరు అనుకోవచ్చు కొంతమంది హెయిర్ ఓపెన్ చేసి వండుతుంది మేడం అని. కుప్ప వేసుకోవచ్చు అని ఏదో కొంచెం చూసాను వీడియో, మళ్ళీ తర్వాత వీడియోస్ దగ్గరికి వేసుకుంటాను కానీ ఇప్పుడు అంత హీట్గా లేదు. మా ఆయన వెళ్ళాడు ఫిష్ తినికి. మా ఆయన చేప తెచ్చుకోనికి వెళ్ళిండు. ఎక్కువ ఏం పోయలేదు, జస్ట్ కొంచెమే. నాకు తెలిసి నా వాయిస్ ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ మంచిగానే వస్తుంది అనుకుంటున్నా. మంచిగానే వస్తుంది అనుకుంటున్నా నేనైతే నా వాయిస్. వామ మా పొట్టు లేసే ముందు నేను మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా కుకింగ్ చేయాలి అన్నమాట. వాడు చేసిండు అనుకో బస్ స్టాండ్ చేస్తాడు. అండ్ ఎవ్రీవన్ నోస్, నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, హౌ మై లివ్ లైఫ్. నా అది నేనేమంటున్నా. సో పెళ్ళికి ముందు నేను అందులో ఒక్క పని కూడా చేయలేదు. సో పెళ్ళికి తర్వాత మూసుకొని చేసుకోవాలి. బాద్షా చికెన్ మసాలా. చికెన్లో అల్లం మ్యాండ్బెల్ మర్చిపోకుండా. ఈ వీడియో అయితే సో ఈ వీడియో అయితే నా ఫ్రెండ్స్ కూడా చూస్తారు. చూసి అమ్మా మా ఫ్రెండ్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో కొంతమంది ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటారు. బట్ నేను ఇంతే, ఐ మీన్ ఇంకెక్కువ మాట్లాడతా. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత బాగుంటుంది. అది నా టాలెంట్. అది తప్ప మనకి ఇంకా వేరే టాలెంట్ లేదు. సో బెటర్ ఉన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. ఏమంటారు గైస్? మాట్లాడడం తప్ప. నేను ఐస్ గడ్డనే వేసేస్తాను. చికెన్ అదే వేడికి జరుగుతుంది. నేను చేసి వేసారు నా కొడుకు చేస్తాడు. అప్పుడు వాడు వేసారు వేస్తే
డోంట్ నో వాట్ టు సే, ఓన్లీ మదర్స్ కెన్ అండర్స్టాండ్. యాక్చువల్గా వర్షాకాలంలో ఈగలు అయితే ఘోరంగా వస్తుంది, ఘోరం. అవి ఎందుకు వస్తుందో కూడా తెలియదు. మళ్ళా నీ ఎవ్రీడే క్లీనింగ్ అయితే ఉంటుంది కదా, డెఫినెట్లీ క్లీనింగ్ లేకుండా అయితే ఎవరు కూడా ఉంటారు. అంతే గాయస్, నేను సగము నన్ను నేను పోగొట్టుకుంటా. లైట్ అట్లా నన్ను నేనే చూసుకొని మురిసిపోతా ఫస్ట్ థింగ్. సో అది నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు కూడా నేను అదే చేస్తాను. సో ద థింగ్ ఈస్, మెయిన్ ఈ బాల్కనీ ఏదైతే ఉందో, మేము మెయిన్ మా ఆయన బార్ యూనిట్ గురించి చేయించుకుంటాం, లైక్ చిల్ అవ్వడానికి. బట్ ద థింగ్ ఈస్, ఆఫ్టర్ బేబీ దాన్ని ఏమంటారు, బార్ యూనిట్ కాస్త ప్లే ఏరియా లెక్క అయిపోయింది. బేబీ తర్వాత మొత్తం వాడి బొమ్మలు అన్ని వాడే, మొత్తం బాల్కనీ ఉంది, ఇల్లు మొత్తం మా లైఫే బొమ్మలు అయిపోయింది అనుకో. అట్లా గైస్, అట్లుంటుంది. ఎవరైతే పెళ్లి చేసుకుంటారో లైఫ్లో పేషెన్స్ ఎక్కువ ఉండాలి, ఇద్దరికి ఉండాలి ఫస్ట్ థింగ్. ఒక్కరికి ఉంటే నడవదు అనుకోండి. Oh my goodness, గైస్ మా పొట్టోళ్ళు బాయ్.